ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు విప్పుతోంది, కాటేస్తోంది, కాటికి పంపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మళ్ళీ ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ తో కరోనాకు సంబంధించి అప్డేట్ తో ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 3 పాజిటివ్ కేసులు వచ్చిన నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటికీ ఒక పాజిటివ్ కేసు ఉండగా ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ఈ రోజుతో కలిపి 6 కేసులు నమోదయ్యాయి. చాలా పెద్ద ఎత్తున డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగా కేసులు నమోదైతే సుమారుగా 1,270 మంది మరణించారు. 1,270 మంది మరణాలు సంభవించాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక మన భారతదేశంలో కూడా సుమారుగా 7 మరణాలు సంభవించాయి. సుమారుగా మన భారతదేశంలో కూడా 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఎలా మారుతున్నాయంటే 2 రోజుల క్రితం నేను 250 కేసులు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చూస్తే ఈ రోజు కల్లా 1010 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక 2 రోజుల్లోనే 1000 కేసులు. ఎలా పెరుగుతున్నాయంటే టెస్టులు చేసుకున్న వారు దాదాపుగా సంఖ్య పెరుగుతోంది. టెస్ట్ల సంఖ్య పెరిగినా కొలది ఈ కరోనా సంఖ్య కూడా పెరుగుతోంది. సో దీనికి సంబంధించి మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని నేను ఇవ్వబోతున్నాను. ఒకసారి మీకు అఫీషియల్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్ గా ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు, భయానికి గురి చేయొచ్చు, కానీ ఇవన్నీ కూడా చాలా పక్కాగా మీకు తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకసారి మీకు అఫీషియల్ గా మీకు ఆ వెబ్సైట్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇండియాలో ఇప్పటి వరకు తాజా పరిణామాల ప్రకారంగా 12 మంది మరణించినట్టు తెలుస్తోంది. సో ఈ 12 మందిలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి అఫీషియల్ గా ముందుగా ఇండియా వైడ్ గా చూద్దాం, ఆ తర్వాత నేషనల్ వైడ్ గా వెళ్తాం. సో ఇండియా వైడ్ గా ఇది మీకు చూపించినటువంటి ఈ గ్రాఫిక్స్ చూడండి. ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 1010. రైట్, యాక్టివ్ కేసుల సంఖ్య సుమారుగా 1010 నమోదైనాయి. ఇప్పటి వరకు భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1010. ఇది అథెంటిక్ చూడండి. నేను చెప్పేది ఏం లేదు, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో సుమారుగా 1010 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దీంట్లో మనం స్టేట్స్ వైడ్ గా చూస్తే కనుక ఇక్కడ స్టేట్స్ వైడ్ గా ఆంధ్రప్రదేశ్ లో 4 కేసులు. ఇంకా ఈ రోజు డేటా అప్డేట్ కాలేదు. ఈ రోజు యాజ్ ఆఫ్ 26 మాత్రమే, నిన్నటి వరకు మాత్రం డాటాలో ఇక్కడ రాసి ఉంది. ఈ రోజుతో కలిపితే సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో 7 కేసులు నమోదయ్యాయి. సో ఆల్రెడీ 4 కేసులతో పాటుగా ఈ రోజు ఆల్రెడీ 3 కేసులు నమోదైనట్టు తెలుస్తూ అంతా కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. సో 7 కేసులు ఆంధ్రప్రదేశ్ లో. ఆ తర్వాత ఇటు ఛత్తీస్గఢ్ లో చండీగఢ్ లో 1 కేసు ఉంది. సో ఇక్కడ ఢిల్లీలో 99 కేసులు. ఇక్కడ 99 కేసులు అనేది పెరిగాయి. గతంతో పోలిస్తే టోటల్ కేసు ఎంత 104 కేసులు మొత్తం మీద కేసులు అక్కడ ఢిల్లీలో నమోదైతే దాని 99 కేసు అధికంగా ఇప్పుడు పెరగడం జరిగింది. అంటే యాజ్ ఆఫ్ మే 19 తర్వాత నుంచి ఈ 26 వరకు అంటే సుమారుగా ఈ వారం రోజుల్లో 99 కేసులు పెరిగాయి. ఇక గోవాలో 1 కేసు నమోదైంది. గుజరాత్ లో 83 కేసులు. అంటే గతంతో పోలిస్తే అంటే 19 మేతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 76 కేసులు పెరిగాయి. హర్యానాలో 8 కేసులు పెరిగాయి. గతంలో 1 కేసు ఉండేది 19వ తేదీ రోజు. కర్ణాటకలో 47, 34 సంఖ్య పెరిగాయి. కేరళలో హైయెస్ట్. కేరళలో చూడండి స్టార్ కనిపిస్తోంది కదా, హైయెస్ట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేరళలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కేరళలో సుమారుగా టెస్ట్ సంఖ్య పెంచింది. ఇక్కడ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా టెస్ట్ చేసుకోమని చెప్పడంతోనే ప్రస్తుతానికి కేరళ రాష్ట్రంలో అత్యధికంగా ఎంత 430 కేసులు పెరిగాయి. కేరళ అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. ఇకపోతే మధ్యప్రదేశ్లో 2 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 210 కేసులు. ఆ తర్వాత రాజస్థాన్లో 13 కేసులు ఉన్నాయి. తమిళనాడులో 69. సో ముఖ్యంగా కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున టెస్ట్ల సంఖ్యను పెంచుతూ ఉన్నారు. చాలా మంది కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిపోయి కొంత సిమ్టమ్స్ ఉండగానే, జ్వరం లాంటిది రాగానే, హెడ్ఏక్ లాంటిది, ఇతరాతర సమస్యలు, మనకు కోవిడ్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో తెలుసు కదా, ఆ సిమ్టమ్స్ గమనించగానే వెంటనే వచ్చి టెస్ట్ చేసుకుంటున్నారు. టెస్ట్ సంఖ్య బయటపడుతోంది. సో ప్రజెంట్ తమిళనాడులో కూడా 69 కేసులు ఉన్నాయి. ఇక ఉత్తరాఖండ్లో 15, ఉత్తరప్రదేశ్లో 15, ఉత్తరాఖండ్ లో 0, అట్ ది సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో 12. మొత్తం మీద 110 కేసులు ఈ రోజు వరకు ఇంకా అప్డేట్ కాలేదు. నిన్నటి వరకు మాత్రమే 26 మే 2025 రోజు వరకు మాత్రమే 1010 కేసులు ఉన్నాయి. సో 1010 కేసుల్లో ఈ రోజు వరకు మళ్ళీ అదనంగా సుమారుగా ఒక 20-30 కేసులు పెరిగే ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే 3 కేసులు అధికంగా నమోదయ్యాయంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. సో ఒక డెత్ రేట్ చూద్దాం. ఇక్కడ డెత్ రేట్ చూడండి. మహారాష్ట్రలో 3 మరణించారు. దాంట్లో ఒక 21 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. 21 ఏళ్ల యువకుడు మహారాష్ట్రలో మరణించినట్టు తెలుస్తోంది. ఇక కేరళలో 2 డెత్ కేసెస్ ఉన్నాయి. కర్ణాటకలో 1 డెత్. సుమారుగా 6 డెత్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా తాజాగా మరొక 6 మరణించినట్టు తెలుస్తోంది. నేను చెప్తున్న ఈ డాటా నిన్నటి వరకు మాత్రమే, 26 మే 2025 వరకు మాత్రమే, నిన్న సాయంత్రం 8 గంటలకు అప్డేట్ చేసిన డాటా ఇది. సో ఈ నేపథ్యంలో ఇంకా 6 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద ఇండియాలో 12 మరణాలు సంభవించాయి. ఇండియాలో 12 మరణాలు ఉన్నాయి. ఇక్కడ మీరు తెలంగాణ గురించి ఎక్సైట్ అవుతున్నారు కదా, తెలంగాణ మిస్ చేస్తాను నేను, ఇక్కడ మీకు చూపిస్తాను. తెలంగాణలో కూడా ఒక కేసు నమోదైంది. తెలంగాణలో కూడా ఇక్కడ చూడండి, తెలంగాణలో 1 కేసు. సో తెలంగాణలో కూడా ఒక కేసు నమోదైంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు.
ఇలా మన చుట్టుముట్టు కేరళలో 430 కేసులు, తమిళనాడులో 70 కేసులు, ఈ రకంగా మన చుట్టూరా కరోనా చుట్టుముడుతూనే ఉంది. ఇది ఇండియా వ్యాప్తంగా మీకు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్. ఒకసారి డైరెక్ట్ గా వరల్డ్ వైడ్ గా వెళ్తాం కనుక మనం వరల్డ్ వైడ్ డేటా చూద్దాం. సో వరల్డ్ వైడ్ డేటాలో ఇక్కడ చూడండి కేసెస్ సంఖ్య ఎక్కడ ఏం కనపడుతోంది. వరల్డ్ వైడ్ 28 డేస్ మే 11 రోజుది అప్డేట్ చేయబడింది. అంటే సుమారుగా ఇంకా 15 రోజుల డేటా లేదు, ఇక్కడ చాలా లేట్ గా అప్డేట్ అవుతుంది యాజ్ పర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. సో ఇక్కడ 11 మే 2020 వరకు అప్డేట్ అయిన కేసుల్లో 28 డేస్ అంటే గత 11 మే 2025 నుంచి ప్రీవియస్ 28 డేస్ లో ఎన్ని కేసెస్ అంటే సుమారుగా 91,583, అంటే అటు ఇటుగా 1,00,000 కేసులు. ఇప్పటివరకు నాకు తెలిసి ఇలా సంఖ్య 1,00,000 దాటిపోయి ఉంటుంది. సో 28 డేస్ లో ఈ కేసెస్ నమోదయ్యాయి అంటే మరొక 15 రోజులు, అంటే యావరేజ్ గా దీంట్లో హాఫ్ ఆఫ్ ది మనం వేసుకున్నా కూడా 45,000 కేసులు, అంటే సుమారుగా 130,000 నుంచి 140,000 కేసులు ఇప్పటికే వరల్డ్ వైడ్ గా నమోదై ఉంటాయి. సో ఇది వరల్డ్ వైడ్ రేట్ ఇది. దీంట్లో ఒక్కసారి మనం డెత్స్ కూడా చూద్దాం. డెత్స్ చూస్తే ఇక్కడ థాయిలాండ్ లో ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ రకంగా ఇక్కడ కేసులు ఉన్నాయి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ మనం డెత్స్ వరల్డ్ వైడ్ డెత్స్ చూస్తే కనుక ఇక్కడ చూడండి, యాజ్ ఆఫ్ 11th May 2025 ప్రీవియస్లీ 28 డేస్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత, 1220 మంది మరణించారు ప్రపంచవ్యాప్తంగా 1270 మంది. సో 1270 మంది మరణిస్తే దాంట్లో ఇప్పటికి మనం సుమారుగా 15 రోజులు కావస్తోంది. ఇది 11th May 2025 అంటే 15 రోజుల్లో సుమారుగా హాఫ్ ఆఫ్ ది పబ్లిక్ మనం వేసుకున్నా కూడా ఇదొక సంఖ్య 1800 వరకు చేరే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు ఆన్ అండ్ రికార్డ్ 1800 మంది ప్రపంచవ్యాప్తంగా మరణిస్తే 140,000 కేసులు నమోదయ్యాయి. దీంట్లో మరొక సంచలనం, మీరు భయానికి గురైనటువంటి ఒక వార్తని చెప్పబోతున్నది ఏంటంటే ఇక్కడ మ్యాప్ చూడండి, ఇక్కడ మ్యాప్ కనబడుతుంది కదా, ఇక్కడ ఇండియా ఇది. సో ఇది ఇండియా. ఒక్కసారి ఇక్కడ ట్యాప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ థాయిలాండ్ లో ఈ రోజు 22 కేసెస్. ఇక్కడ పక్కనే చూడండి ఒకసారి కేసెస్ సంఖ్య మనం చూస్తే కనుక ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను కేసెస్ గురించి. థాయిలాండ్ ఎన్ని కేసెస్ ఉన్నాయి, 69,232 కేసులు. థాయిలాండ్ వెరీ క్లోజ్ టు ఇండియా, అంటే మనకి ఎంత డేంజర్ ఉందో అర్థం చేసుకోండి. థాయిలాండ్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఇండియా. సో చాలా మంది కూడా థాయిలాండ్, బ్యాంకాక్ లాంటి వాటికి చాలా టూరిస్ట్ స్పాట్ గా ఉంది కాబట్టి అక్కడికి చాలా మంది వెళ్తూ ఉంటారు. అది ఇండియన్సే కాదు, వివిధ దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో అక్కడికి ఈ మధ్య కాలంలో ఎవరైనా వెళ్ళినా కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, దయచేసి టెస్టులు చేసుకోండి. ఇది మిమ్మల్ని భయభ్రాంతకు గురి చేయడమో మిమ్మల్ని తప్పుగా చూపించడం మా ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ చూడండి 69,232 కేసులు ఎప్పటికీ 11th May వరకు మాత్రమే. అంటే ఈ 10 రోజుల్లో సుమారుగా ఈ సంఖ్య 1,00,000కు పైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంటే అధికంగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో థాయిలాండ్ ఇక్కడ పక్కనే మ్యాప్ లో మీరు గమనించండి, థాయిలాండ్ అండ్ దిస్ ఇస్ ఇండియా. సో థాయిలాండ్ లో 69,232 కేసులు నమోదయ్యాయంటే దాని ప్రభావం డెఫినెట్ గా మనం హాట్ స్పాట్ దగ్గరే ఉన్నాం, ఒక రెడ్ జోన్ పక్కనే ఉన్నాం, రెడ్ జోన్ కి ఆనుకొనే ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా మనం అలర్ట్ గా ఉండాల్సిందే. సో ఈ మధ్య కాలంలో ఎవరైనా కనుక రిక్వెస్ట్ ఎవ్రీవన్, మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ థాయిలాండ్ కానీ బ్యాంకాక్ కానివ్వండి, ఈ సుదూర ప్రాంతాలకి ట్రిప్స్ నిమిత్తం వెళ్ళిన వారు ఎవరైనా కనుక ఉంటే వెంటనే టెస్ట్ చేసుకోండి. ఎస్ రైట్. మరొక బ్రేకింగ్ అంతో మా పీసీఆర్ నాకు చెప్తున్న ప్రకారంగా థాయిలాండ్ కి ఇటీవల సంబంధించిన మాకు నియరెస్ట్ పర్సన్ ఒకరు, అంటే నియరెస్ట్ ఇన్ సెన్స్ మా ఆఫీస్ ఏం కాదు, మీరు ఆశ్చర్యపోకండి, బట్ మాకు తెలిసిన ఒక వ్యక్తి ఇప్పటికే థాయిలాండ్ తన ఫ్యామిలీతో పాటుగా ట్రిప్ కి వెళ్ళి వచ్చాడంట. సుమారుగా 4 రోజుల క్రితం నుంచి ఆయన తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నాడు. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా కనుక ఉంటే డెఫినెట్ గా మీరు ప్రికాషన్ తీసుకోండి, టెస్టులు చేయించుకోండి. సో ఎగ్జాక్ట్ గా కోవిడ్ అని చెప్పలేను, మీరు టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళారు కాబట్టి కొంత అక్కడ వెదర్ చేంజ్, ఆ కండిషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది కానీ ఇక్కడ కేసెస్ అధికంగా ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్ గా అలర్ట్ గా ఉండండి, మీరు కొంత టెస్టులు తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఇంత హాట్ జోన్ లో ఉన్నాం మనం. మీరు గమనించండి, ఇటు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా కేరళలో ఎటువంటి సిచ్యువేషన్ చూసారు కదా. సో కేరళ విషయానికి వస్తే 430 కేసులు, వెరీ నియర్ బై టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత తమిళనాడు చూద్దాం. సో తమిళనాడులో 69 కేసులు. సో కర్ణాటక చూద్దాం ఒకసారి. సో కర్ణాటకలో సిచ్యువేషన్ లా ఉంది చూస్తే కనుక కర్ణాటకలో కూడా 47 కేసులు. అంటే చుట్టూ